హలో ఫ్రెండ్స్, నా పేరు జితేంద్ర. మీరు చూస్తుంది టెక్ జితేంద్ర యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను అండర్ 1000 రూపీస్లో ట్రిమ్మర్ అన్బాక్సింగ్ ఇంకా ఫుల్ రివ్యూస్ను లెట్స్ గెట్ అవర్ ఇంట్రో. ఫ్రెండ్స్, నేనైతే ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించుకున్న స్మార్ట్ బాయ్. ఇది మనకు ఆఫర్స్లో కూడా వస్తుంది. ఇదైతే నేను అన్బాక్సింగ్ నైఫ్ తోటి అన్బాక్స్ చేస్తాను. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అన్బాక్సింగ్ నైఫ్ కావాలంటే బుక్ చేసుకొచ్చి. ఇది మనకు 143 ఉంటుంది. స్టార్టింగ్ 143 ఇంచ్ 900 రూపీస్ ఉంది. ఇదైతే నేను 900 అయితే నాకు 143 పడింది ఆఫర్లో. చాలా బిగినర్ యూట్యూబర్స్ ఇంకా ఫేమస్ యూట్యూబర్స్ కూడా వాడతారు. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఇంకా నాని ప్రభాకర్ కూడా, సాయికృష్ణ కూడా వాడతారు. ఇది అన్బాక్సింగ్ నైఫ్. ఇది క్రెడిట్ కార్డ్ సైజ్ ఉంటుంది. ఇది అయితే స్మార్ట్ బైలో నుంచి తెప్పించుకున్న అదే అండి, ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించుకున్న. ఇది బ్లాగ్ కూడా యూట్యూబ్ ఛానల్లో ఉంది, డొమెటిక్ జితేంద్ర బ్లాగ్స్. దాంట్లో నుంచి చూడొచ్చు మీరు. ఐకార్డ్స్లో అయినా ఇస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదైతే మనకు మొత్తం 700 రూపీస్ 750 రూపీస్కి దొరికింది. ఇదైతే అంటే ఆన్లైన్ బుక్ చేసుకుని క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్గా ఉంది. గూగుల్ పే అండ్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. కావాలని బుక్ చేసుకోవచ్చు. ఇది మీకు 1000 రూపీస్లో వస్తుంది. అంటే 750 రూపీస్కి వస్తుంది. 749 రూపీస్ ఓవరాల్గా. ఫ్రీ డెలివరీ. ఇది డెలివరీ ఛార్జెస్ ఏం తీసుకోరు. ఏరియా బట్టి ఉంటుంది మొత్తం. కొన్ని ఏరియాస్కి అయితే ఎవరు కరెంట్లీ అన్వైలబుల్ మొత్తంకి అవైలబుల్గా ఉండదు, అంటే అక్కడ డెలివరీ చేయరు. కొన్ని ఏరియాస్కి మాత్రం డెలివరీ చేస్తారు. ఇది హైదరాబాద్లో మీరు ఉన్నట్టుకైతే మీకు 2-3 డేస్లో డెలివరీ చేస్తారు. అదే మీరు అవుట్కట్స్ ఆఫ్ హైదరాబాద్ అయినా లేకపోతే ఆంధ్రప్రదేశ్ అయితే మీకు 2 డేస్ 4 డేస్ లేట్ అవుతుంది. నేను అన్బాక్స్ చేస్తున్నాను. ఇదైతే మనకి ఫ్లిప్కార్ట్ డెలివరీ ప్యాకేజ్ తోటి నార్మల్గా వచ్చింది, కార్డ్బోర్డ్ తోటి. ఇదైతే మనకి ఇన్వాయిస్ ఉంది, అంటే మన పేమెంట్ ఇన్వాయిస్ మొత్తం అంత ఉంది. ఇక్కడ 749 రూపీస్ పడింది మొత్తం. ఫ్రీ డెలివరీ. ఇదైతే మనకి ఈవెన్ కార్డ్బోర్డ్ తోటి, నార్మల్ కార్డ్బోర్డ్ తోటి ఇచ్చారు. ఇది ప్లాస్టిక్ తోటి ఏం ప్యాకేజ్ అవ్వలేదు. డైరెక్ట్గా మనకి కార్డ్బోర్డ్ ప్లస్ ఇంకా స్టిక్కర్ ఉంది. చూసుకొచ్చి ఇది రీసైకిలబుల్ అని రాస్తుంది ఇక్కడైతే. అంటే ఎన్వైరన్మెంట్ని కాపాడేలాగా ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బాయ్ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇక్కడైతే క్యూఆర్ కోడ్ స్కానర్ ఇచ్చారు, అంటే పేమెంట్ స్కానర్ అని చెప్పుకోవచ్చు. అంటే మన పేమెంట్ ఎంత అయింది ప్లస్ ఇది డెలివరీ ఎవరికి జరిగిందా అని రాయొచ్చు. ఇప్పుడైతే నేను అన్బాక్స్ చేసేస్తున్నాను. జస్ట్ అన్బాక్స్ నైఫ్ తోటి నేను కట్ చేసేస్తున్నాను డైరెక్ట్గా. అంటే ప్రొటెక్షన్ టైపు ఇది కార్డ్బోర్డ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మన కంటెంట్లోకి వెళ్ళిపోయినట్టుకైతే ట్రిమ్మర్. ఇది ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బై మనకు 749 రూపీస్కి దొరుకుతుంది. ఇదైతే మనకి ఫోన్ సైజ్, ఫోన్ బాక్స్ ఉంటాయి కదా, ఎంఐ 10 అయినా ఏ ఫోన్ బాక్స్ ఉంటాయి కదా, ఆ సైజులో ఉంది ఈ బాక్స్ అయితే. ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బై అని రాస్తుంది. ఇంకా సైడ్స్లో అయితే మనకి ఈవెన్గా ఏమైనా లేవు. మనకి బ్యాక్ సైడ్ అయితే పేమెంట్ అంటే అదే అండి, మనకి క్యూఆర్ కోడ్ స్కానర్, ఇంకా మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ అయింది, ప్లస్ ఇది ట్యాక్సెస్ ఎంత పడింది. ఇదైతే డైరెక్ట్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చర్. అంటే ఫ్లిప్కార్ట్కి డైరెక్ట్గా మిడిల్ నెంబర్స్ ఎవరు ఉండరు, మేనేజర్స్, అడ్వర్టైజ్మెంట్స్ ఏమి ఉండవు. ఓన్లీ ఫ్లిప్కార్ట్ అండ్ మ్యానుఫ్యాక్చర్స్ మాత్రమే 2 ఉంటుంది. అంటే మ్యానుఫ్యాక్చర్ చేయగానే మనకి అది పార్సల్ అవుతుంది కదా, డైరెక్ట్ మన హౌస్కి పంపిస్తారు. ఇది ఓన్లీ ఆన్లైన్లో మాత్రం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే నేను అన్బాక్స్ చేసేస్తున్నాను. మనకి జస్ట్ ఈవెన్గా ఒక స్టిక్కర్ ఉంటుంది, దాని నుంచి మనం కట్ చేసేయచ్చు. అన్బాక్స్ నైఫ్ ఉన్నా పర్లేదు, లేకపోతే మీ దగ్గర నైఫ్ ఉన్నా పర్వాలేదు, ఏ నార్మల్ నైఫ్ అయినా. నేను ఇదైతే ఓపెన్ చేసేస్తున్నాను. అంటే మిడిల్ ఈస్ట్ పర్సన్స్ ఎవరు ఉండరు. ఇదైతే మనకి తక్కువలో వస్తుంది. అదే ఎంఐస్కి ఇంకా వేరే బ్రాంచ్లోకి వెళ్ళినట్టుగా మనకి రేట్ ఎక్కువ ఉంటుంది. అంటే 1000 రూపీస్ ఇన్ స్టార్టింగ్ ఉంటుంది. అదేంటంటే మధ్యలో మేనేజర్స్, అడ్వర్టైజ్మెంట్ మేనేజర్స్ అండ్ ఆల్సో మీకు టీవీలో యాడ్స్ కూడా వస్తాయి. ఫిలిప్స్ ట్రిమ్మర్స్ అని వస్తాయి. మళ్ళీ వేరే ట్రిమ్మర్స్ ఉంటాయి, ఎంఐ ట్రిమ్మర్స్ అని ఉంటాయి. ఇలా ఒక్కొక్కరికి ఇచ్చుకున్నటప్పుడు అది 700 ఇంచు మీకు 1000, 1500, 3000 రూపీస్ పడుతుంది. మధ్యలో మిడిల్ ఈస్ట్ పర్సన్స్కి ఇవ్వడానికి వాళ్ళకి అయిపోద్ది, మనం వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. అదే ఇది ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బై అయితే వీళ్ళకైతే ఫ్లిప్కార్ట్ యాప్లోనే అమ్ముతారు. వీళ్ళైతే ఏమి ఉండదు. మనం బయ్యర్ అంటే సెల్లర్స్ కాదు, బయ్యర్స్ అని చెప్పుకోవచ్చు. మనం సెల్లర్స్, ఇంకా వాళ్ళు ఫ్లిప్కార్ట్, ఇంకా మ్యానుఫ్యాక్చర్, మనకి ఈ 3 మాత్రమే ఉంటారు. అంటే మనం కొనేవాళ్ళం, ఇంకా మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళు, ఇంకా ఫ్లిప్కార్ట్ కంపెనీ వాళ్ళు, ఈ 3 ఉంటాం. అదే వేరే బ్రాంచ్కి వెళ్ళినట్టుకైతే అడ్వర్టైజ్మెంట్స్ మొత్తం ఇలా 10%
10% కంపెనీస్ ఉంటే 749 రూపీస్కి దొరికింది. ఇదైతే నాకైతే మీకు ఇదైతే సేఫ్గా వితౌట్ కరోనా ప్యాకేజ్, అంటే కరోనా ఏమి ఉండదు దీంట్లో. ఆల్రెడీ మీకు శానిటైజ్ చేసేస్తారు మీకు ఆల్రెడీ. ఇంకా బాక్స్ లోపల ఏం లేవు, ఇంకా నార్మల్గా మనకి ప్యాకేజింగ్ ఇలా ఉంటుంది. ఇంకా బాక్స్ ఓపెన్ చేసినట్టుగా మనకు వైట్ కార్డ్బోర్డ్ ఉంది. ఇంకా మనకి ఫ్లిప్కార్ట్ థ్యాంక్ యూ అని ఒక చిన్న బుక్లెట్ ఉంది, అంటే చిన్నది వెల్లో ప్లస్ వైట్ ఉంది ట్యాంక్లెట్. అంటే కొన్ని ప్రోడక్ట్స్కి ఇస్తారు థ్యాంక్ యూ ఇస్తారు, కొన్నిటికి ఇవ్వరు. ఇదైతే బ్లూ ప్లస్ వైట్ ప్లస్ వెల్లో ఉంది. ఇదైతే మనకి చిన్న బాటిల్ ఇచ్చారు, క్లీనింగ్ అన్నమాట. ఇదైతే మన ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బై ట్రిమ్మరు. ఇది అండర్ 1000 రూపీస్, అంటే 749 రూపీస్ పడింది. మీ దగ్గర బ్యాంక్ ఆఫర్స్ అయ్యి క్రెడిట్ కార్డు ఉన్నా, లేకపోతే మీరు ఏ కార్డ్స్ అయినా వాడినట్టుకైతే మీకు ఆఫర్లో వస్తుంది. అయితే మనకు బ్లాక్ ఉంది, కలర్ అయితే బ్లాక్ ఉంది, ఇంకా బ్లూ కలర్ అవైలబుల్గా ఉంది. కానీ నేను బ్లాక్ తెప్పించుకున్నాను. ఇదైతే క్లీనర్ అని చెప్పుకోవచ్చు, అంటే బ్రష్ లాంగ్ ఉంటుంది, ఇంకోటి స్మాల్ ఉంటుంది ఇది బ్రష్ సైజ్. అండ్ ఆల్సో మనం ఓపెన్ చేసినట్టుకైతే మనకి 4 సైజెస్ ట్రిమ్మర్ పెట్టుకున్న, అంటే మన బ్రీడ్ తీసుకుంటాం కదా, అంటే గడ్డం తీసుకుంటాం కదా, దాని సైజ్ బట్టి 3 సెంటీమీటర్స్ టు 6 సెంటీమీటర్స్ అండ్ ఆల్సో 9 సెంటీమీటర్స్ 12 సెంటీమీటర్స్ సైజెస్ బట్టి ఉంటుంది. అంటే మీ బ్రీడ్ బట్టి ఉంటుంది, అంటే గడ్డం బట్టి మీరు తీసుకోవాల్సి ఉంటుంది సైజెస్. అండ్ ఆల్సో మనకి ఇది USB టైప్ A టు టైప్ C కాదు, ఇది నార్మల్ మన ఫోన్ చార్జర్స్. 2017లో ఎక్కువ ఫోన్స్ లాంచ్ అయ్యేవి కదా, 2016 ఆల్సో ఆ ఫోన్ చార్జర్స్ అని చెప్పుకోవచ్చు. అంటే మన ఫోన్ ఛార్జింగ్ బ్రిక్ ఉంటుంది కదా, మనకి బ్రిక్ ఎవరు ఛార్జింగ్ బ్రిక్ అంటే మన ఎలక్ట్రిసిటీ ప్లగ్ పెట్టుకుంటాం కదా, అది ఎవ్వరు మనం ఫోన్ ఛార్జర్స్ ఉంటే పెట్టేసుకోవచ్చు. కావాలంటే అది చేసుకొని మనం ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు, లేకపోతే పవర్ బ్యాంక్ ఉంటే పవర్ బ్యాంక్తో చేసుకోవచ్చు. ఇదైతే మనకి 4 సైజెస్ మనకి ఇస్తున్నారు. ఇదైతే ట్రిమ్మర్ సైజెస్ అదే అండి, 3 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ 9 సెంటీమీటర్స్ ఆల్సో 12 సెంటీమీటర్స్ ఇస్తున్నారు. ఇదైతే బుక్లెట్ ఇచ్చారు, అది ఎలా యూజ్ చేయాలని యూజర్ మాన్యువల్గా చెప్పుకోవచ్చు. ఇదైతే వారంటీ కార్డ్ 1 year వారంటీ ఇస్తున్నారు ఫ్లిప్కార్ట్ వాళ్ళు. ఇదైతే మనకి మాన్యువల్ ఎలా వాడాలి, ఇంకా మీకు సైజెస్ బట్టి ఎలా వాడాలి. ప్లస్ ఇది ఆల్సో మనకి బ్లాక్ కలర్లో అవైలబుల్గా ఉంది, బ్లూ కలర్ అవైలబుల్గా ఉంది. కావాలంటే మీరు బుక్ చేసుకోవచ్చు, డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, కావాలంటే బుక్ చేసుకోవచ్చు. మీకు 749 రూపీస్ పడుతుంది. నేనైతే 749 రూపీస్కి బుక్ చేసుకున్నాను. అదే మీరు కొన్ని రోజుల్లో మీకు ఇప్పుడు తగ్గు ఉండొచ్చు, లేకపోతే పెరుగు ఉండొచ్చు. మీరు ఈవెంట్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క రోజు ఆఫర్స్ అని, దివాళీ, బిగ్ సేలియన్ డేస్ అని ఉంటాయి కదా, అప్పుల్లో బుక్ చేసుకున్నట్టయితే మీకు ఈవెన్గా 500-300 రూపీస్కే దొరికేస్తాయి ఈ ప్రోడక్ట్స్ అయితే. ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బై ఆఫర్స్ అయితే, ఫ్లిప్కార్ట్ ఆఫర్స్ అంటే మీకు చాలా తక్కువ దొరికేస్తాయి. ఇదైతే మనకి USB A ఇస్తున్నారు, అంటే మన ఛార్జింగ్ పిన్ ఉంటుంది కదా, దాంతో చేసేసుకోవచ్చు. టైప్ C అయితే నాట్ సపోర్టెడ్, అంటే ఇది టైప్ C పిన్ కాదు, మనకి నార్మల్ USB పిన్. అండ్ ఆల్సో ఇది ఛార్జబుల్ అవుతుంది. మనకి 3 hours to 8 hours ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే మనకి 3 hours బ్యాటరీ లైఫ్ వస్తుంది, అంటే మనకి 3 గంటలు వస్తుంది టైం. అయితే మనకి ఇది బ్లాక్ విత్ కోటెడ్ సిల్వర్ అని చెప్పుకోవచ్చు. దాని మనకి బ్రీడ్ అయితే మనకి కోటెడ్ సిల్వర్, అదే సిల్వర్ తోటి మనకి ఉంటుంది. అయితే మనకి మొత్తం బ్లాక్ కలర్ విత్ పవర్ బటన్ ఇచ్చారు. ఇది మనకు ఆన్ చేసినట్టుకైతే పనిచేస్తుంది, ఇంకా 1 time ఆన్ చేసినట్టుకైతే పనిచేస్తుంది. ఆయన ఆల్సో 2 సార్లు ప్రెస్ చేసినట్టుకైతే ఆఫ్ అయిపోతుంది, టర్న్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అయితే మనకి స్టైలిష్ బ్లాక్ కలర్ తోటి వస్తుంది, వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే మనకి 700 రూపీస్లో. మీ బడ్జెట్ 600 and 700 అయితే తీసుకోవచ్చు, అంటే 500 300 అవి వేస్ట్. ఇది మీకు 3 months కూడా పనికిరావు. ఇదైతే పైన చూసుకున్నట్టయితే మనకి స్టీల్ కోటింగ్ తోటి వస్తుంది. మనకి 2 screws ఉన్నాయి దాని పేరు మీద, అంటే మీరు ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేయొచ్చు. మీరు వారంటీ అన్క్లైమ్ అవ్వచ్చు, అంటే మీరు 10 days రిటర్న్ పాలసీ ఇక్కడ ఉంది. అంటే 10 daysలో మీకు నచ్చకపోతే ప్రోడక్ట్, లేకపోతే పని చేయకపోయినా మీకు మనీ రీఫండబుల్ ఇచ్చేయచ్చు. అంటే ఆన్లైన్ పేమెంట్ చేసినట్టుకైతే మీకు గూగుల్ పేలో చేసేస్తారు, అంటే గూగుల్ పే అయినా బ్యాంక్ అయినా. అదే మీరైతే క్యాష్ ఆన్ డెలివరీ తీసుకున్నట్టయితే మీకు వాళ్ళైతే మనకి ఇది
గిఫ్ట్ కార్డ్స్ రూపంలో ఇచ్చేస్తారు. ఇది 750 అయితే నేను రిటర్న్ పాలసీ పెట్టాను అనుకోండి, నాకు ఆ రోజు వచ్చి తీసుకెళ్ళిపోయిన నెక్స్ట్ 2 days 3 daysలో మనకి ఇచ్చేస్తారు. ఇదైతే USB A to మన ఛార్జింగ్ పిన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇది క్యాష్ ఆన్ డెలివరీ చేసినట్టుకైతే మనకి తీసుకెళ్ళిన 2-3 daysలోనే మనకి గిఫ్ట్ కార్డ్ రూపంలో ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్స్లోకి వెళ్ళి మై కార్డ్స్ అని చెప్పి చేసుకోవాలి, అది క్యాష్ ఆన్ డెలివరీ. అదే మీరు ఆన్లైన్ పేమెంట్ చేశారనుకో, ఏదో గూగుల్ పే ఏదైనా చేశారనుకో, మీకు 3 days 7 days వర్కింగ్ డేస్ అని రాస్తారు. మీకు 7 రోజుల్లో మనీ అయితే రిఫండబుల్ అయిపోద్ది. ఇదైతే మనకి సైజ్ లెంత్ చూసుకున్నట్టుగైతే 1 meter ఉంటుంది, అని చిన్నగా ఉంటుంది మనకి ఛార్జింగ్ స్లాట్ అని. పవర్ బ్యాంక్ యూస్ చేసుకున్నట్టుగైతే మనకి ఎంఐ పవర్ బ్యాంక్ వాడుతున్నట్టుగైతే మీకు త్వరగా ఛార్జ్ అయిపోద్ది. మీరు ఎక్కడైనా టూర్స్ అయినా ట్రిప్స్ అయినా వాడినట్టుగైతే ఈజీగా అవుతుంది. ఇదైతే మనకి వైర్ లెంత్ అయినా సూపర్గా ఉంది, అంటే నార్మల్ యూజువల్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే మనకి 4 ఇచ్చారని చెప్పింది కదా, బ్రీడ్ సైజ్ బట్టి ఉంటుంది. అంటే మనకి షేవింగ్ మెథడ్స్ బట్టి, అంటే మీ బ్రీడ్ ఎంత ఉంది, అంటే మనది చిన్నదైతే మీరు 3 centimeters వాడచ్చు, కొంచెం ఎక్కువ ఉందనుకో 6 centimeters వాడచ్చు, 9 centimeters అంటే కొంచెం పెద్దగా ఉంది, ఇంకా దానికంటే పెద్దగా ఉన్నట్టుకైతే 12 centimetersలో వెళ్ళిపోవచ్చు. ఇంకా మనం ఎలా ఫిట్ చేయాలో చూపిస్తాను. ఇదైతే మనకి రివర్స్, అంటే మనకి డైరెక్షన్ బట్టి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదైతే డైరెక్ట్గా మీరు అలా సెట్ చేసినట్టుకైతే అయిపోద్ది మొత్తం. ఇది లాక్ చేయాల్సి ఉంటుంది. మనకి బ్యాక్ అయితే నేను చూపిస్తున్నా చూడొచ్చు మీ స్క్రీన్ మీద, ఇలా ఉంటుంది మనకి. అంటే ఆ సైజ్ బట్టి మనకు అలా ట్రిమ్ చేసుకోవచ్చు, అంటే బ్రీడ్ని ట్రిమ్ చేసుకోవచ్చు, గెడ్డని ట్రిమ్ చేయొచ్చు. ఇదైతే 3 centimeters సాల్స్, 6 centimeters, 9 centimeters సాల్స్, ఇంకా 12 centimeters కూడా ఉన్నాయి. ఇదైతే మనకు బ్లాక్ తోటి వస్తుంది. ఇది కలర్ అయితే బ్లూ తీసుకున్నట్టుగైతే మీకు ఏముండదు, అంటే సైడ్స్ సిల్వర్ ఉంది కదా ఇది కోటింగ్, దాని ప్లేస్లో మనకు బ్లూ వస్తుంది. అది బ్లాక్ తీసుకున్నట్టుగైతే మీకు సిల్వర్ కోటింగ్ వస్తుంది, అంటే స్టైలిష్ లుక్. అంటే బ్లాక్ కలర్ అయితే మనకి కలర్ఫుల్గా ఉంటుంది. అదే మీరు బ్లూ తీసుకున్నట్టయితే మీకు ఇష్టమైన కలర్ బట్టి తీసుకోవచ్చు. నేనైతే బ్లాక్ తీసుకున్నా. ఇదైతే 6 centimeters క్లియర్ కనిపిస్తుంది. 6 centimeters అయితే నేను 6 mm అని ఉంది కదా, అంటే 6 centimeters పెట్టుకోవచ్చు. అంటే మన ఇష్టమైన బట్టి మనం పెట్టుకోవచ్చు, అంటే మీ బ్రీడ్ ప్రకారం తీసుకున్న బట్టి. బ్రీడ్ కన్ కాదు, వేరే మీరు ఎయిర్ కటింగ్ అయినా, లేకపోతే మీరు స్టైలిష్ ఎయిర్ కట్స్ చేసుకుంటారు కదా చాలామంది, అలా కూడా చేసుకోవచ్చు. మీరు హెల్ప్ ఆఫ్ మీ డాడ్ అయిన మామ్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ అయినా, లేకపోతే మీ బ్రదర్ సిస్టర్ అయినా హెల్ప్ తీసుకొని షేవింగ్ అంటే హెయిర్ కట్ చేసుకోవచ్చు, లేకపోతే షేవింగ్ అయినా చేసుకోవచ్చు. 749 రూపీస్కి నాకు దొరికింది. 2020లో ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది 2018 2019లో ఆల్రెడీ వచ్చినాయి, అయినా అప్పటి నుంచి ఈ ప్రైజెస్ ఎక్కువ ఉండేవి, అయినా తక్కువ తీసుకొచ్చారు. ఫ్లిప్కార్ట్ అంటే మార్క్యూ బ్రాండ్స్ చాలా వాషింగ్ మిషన్స్ ఉన్నాయి, ఇంకా ఏసీస్ ఉన్నాయి, ఇంకా టీవీస్ కమింగ్ సూన్ అని చెప్పారు. ఇంకా మనకి వాషింగ్ మిషన్స్, మనకి రీఫ్రిజిరేటర్స్, ఆల్సో మనకి ఇంకా మైక్రో ఓవెన్స్ కూడా ఉన్నాయి. ఇది లుక్ చూసుకోవచ్చు. మనకి ఇది బ్లాక్ కలర్ తోటి డిజైన్ చేసాం మొత్తం అంతా, అంటే హ్యాండీగా, అంటే పట్టుకునే విధానంగా మనకి కర్వ్స్ కూడా ఇచ్చారు, అంటే పట్టుకొని ఈజీగా ఇచ్చారు. అదే మనకి ఎంఐ ట్రిమ్మర్ చూసుకున్నట్టయితే మనకి స్క్వేర్ షేప్, అంటే మనం పట్టుకోవచ్చు, కానీ ఇది ఎప్పుడైనా స్నీక్ అవ్వచ్చు, అంటే పడిపోవచ్చు. ఇదైతే మనకి ట్రిమ్మర్ సైజ్ చూసుకున్నట్టయితే 12 centimeters. ఇది అంటే పెద్దదని చెప్పుకోవచ్చు, అంటే ఇది లాంగర్ అని చెప్పుకోవచ్చు. ఇది పెద్ద హెయిర్ ఉన్నా, లేకపోతే మీకు పెద్ద గడ్డం ఉన్న బ్రీడ్ ఉన్నా తీసుకోవచ్చు. ఇదైతే 12 mm అని రాస్తుంది ఇక్కడ చూడొచ్చు. మీకు ఫోకస్ చూపిస్తున్న ఫోకస్లో, లేకపోతే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని జూమ్ కట్ చేసుకోవచ్చు. నేను లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బై ట్రిమ్మర్ మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు మీరు. లేకపోతే మీరు సేవ్ ఫర్ లేటర్ అని కొట్టవచ్చు, లేకపోతే మీరు ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు, మీకు అవైలబుల్గా ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వచ్చు. ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయితే మీకు 3 to 4 daysలో మీకు అవైలబుల్గా దొరుకుతుంది. 750 రూపీస్లో మీకు ఇది డిమార్ట్లో అయితే 300 రూపీస్ దొరికేస్తుంది. అంటే ఇది ఫ్లిప్కార్ట్ దొరకదు, కానీ లోకల్ బ్రాండ్స్ ఉంటాయి కదా, నార్మల్ బ్రాండ్స్, అవి వేస్ట్. నేనైతే రికమెండ్ చేస్తున్నాను. అవి మీరు వాడుతున్నట్టుగా అయితే ఏం ఫీల్ అవ్వకండి, కానీ అవి అయితే మీకు 3 to 4 monthsలో వేస్ట్ అయిపోతాయి, అంటే విరిగిపోతే. డిమార్ట్లో అయితే ఇదైతే మనకు బ్రాండింగ్ చూసుకున్నట్టుగా ఫ్లిప్కార్ట్ స్టార్ అని ఒక లోగో ఉంది కదా, ఇక్కడ మేడ్ ఇన్ చైనా, అంటే చైనాలో
మేడ్ చేశారు, టైర్ చేశారు. కానీ ఇది ఇన్పుట్ చూసుకున్నట్టయితే 5 volts టు 300 mAh ఉంది. ఇది M4D120 అని వస్తుంది. మోడల్ నేమ్ చూసుకున్నట్టయితే ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బై ఉంది. ఇంకా 2 screws ఆల్రెడీ టైట్ చేశారని చూపించు. ఇది అయితే సిల్వర్ తోటి మ్యానుఫ్యాక్చర్ చేశారు. అంటే టాప్ అయితే మనకి ఇదైతే మనకి స్టిక్ అదే అండి కవర్ తోటి ప్యాక్ చేశారు. ఇంకా ఆల్సో మనకి ఇది USB-A తోటి సపోర్ట్ చేస్తుంది. అదే అండి మన ఛార్జింగ్ పిన్స్ ఉంటాయి కదా, దాంట్లో ఛార్జ్ చేసేసుకోవచ్చు. టైప్స్ అయితే నాట్ సపోర్టెడ్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే మనకి స్టైలిష్ లుక్ ఉంది. దీని మీద కవర్ ఉంది, కావాలంటే మీకు ఇవ్వచ్చు, లేకపోతే మీకు ఇష్టం లేకపోతే దాన్ని అలా ఉంచేయండి. అంటే కొత్త లుక్ కావాలనుకుంటే కొన్ని మందిలో ఉంచేసుకుంటారు, కొన్ని మందిలో అయితే తీసేస్తారు వాళ్ళ ఇష్టం ప్రకారం. ఇదైతే మనకి స్టైలిష్ లుక్ ఉంది. మనకి ఇది 749 రూపీస్లో దొరుకుతుంది. ఆల్సో ఇది మనకి ఇక్కడ స్క్రూ చూడొచ్చు. మనకి ఇక్కడ నుంచి ఓపెన్ చేసేచ్చు మనం డైరెక్ట్గా. దాని లోపల కంటెంట్స్ తీయడం కానీ చేసుకోవచ్చు. కావాలంటే మీరు వీడియోస్ కానీ చేసుకోవాలనుకుంటే యూట్యూబర్స్ అయితే మీరు అన్క్లైమ్ అవుతుంది మీకు వారంటీ, ఏం పర్లేదు నేను ఓపెన్ చేసి మా వ్యూవర్స్ చెప్పుకుంటానంటే ఓపెన్ చేసుకొని మీరు చెప్పుకోవచ్చు కావాలంటే ఎలా వర్క్ అవుతుంది. అండ్ ఆల్సో లోపల పార్ట్స్ ఎలా ఉంటాయి కూడా మీకు ఈజీగా తెలుస్తుంది. దాని వల్ల మీకు ఒక వీడియో కూడా వస్తుంది. ఇక్కడ మేడ్ ఇన్ చైనా ఉంది. నాట్ డస్ట్బిన్, అంటే డస్ట్బిన్లో ఏదని ఒక సింబల్ ఉంది. ఆల్సో ఇది నాట్ వాటర్ అంటే వాటర్ ప్రూఫ్ కాదు. ఇది IP68 Pro కాదు, అసలు సపోర్ట్ చేయదు. ఇది అయితే మనకు వాటర్లో పెట్టి చేయకూడదు. ఇది మనకు బ్రష్ ఇచ్చారు కదా, దాంతో తీసేయాల్సి ఉంటుంది. ఆ లిక్విడ్ ఉంది కదా, ఆ లిక్విడ్ తోటి మీరు క్లీన్ చేసుకోవచ్చు కావాలంటే. మనకి సైజ్ అయితే మనకి బొట్టలు అయినంత ఉంటుంది. ఇదైతే బ్రష్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే లాంగ్ ఉంది, ఇంకోటి స్మాల్ ఉంది. అంటే మీకు క్లీన్ చేయాలనుకుంటే లాంగ్ వాడచ్చు, అంటే ఎక్కువ ఉందనుకో లాంగ్ వాడచ్చు, ఇంకా చిన్నదైతే మీరు స్మాల్ వాడచ్చు. ఇదైతే మనకి ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చిన థ్యాంక్ యూ కార్డ్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే మనకి బ్లూ విత్ వైట్ అయినా ఎల్లో కలర్ ఉంది. ఇంకా మా టెక్ జితేంద్ర గారు ఫాలో అవ్వకపోతే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడైతే మనకు బుక్లు ఇచ్చారు, యూజర్ మ్యాన్ అని చెప్పుకోవచ్చు, ఇంకా బుక్ గైడ్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే మీరు ఏదైనా అనుకోవచ్చు, మీరే ఇష్టం. ఇదైతే మనకి ఛార్జింగ్ పిన్ ఇచ్చారు. అంటే USB-A to మనకి ఛార్జింగ్ పిన్, ఫోన్ ఛార్జ్ చేస్తుంటాయి కదా, Oppo A1 అలాంటి మోడల్స్ ఉంటాయి కదా, వాటికి ఇప్పుడు Vivo S1 ఛార్జింగ్ పిన్స్ కూడా అయ్యే ఉంటున్నాయి. కొన్ని అయితే టైప్స్ లేవు. ఇదైతే స్లీక్ డిజైన్ తోటి వస్తుంది. ఇదైతే మనకి బ్లాకిష్ కలర్ ఉంది. ఇదైతే మనకి బ్లాక్ విత్ సిల్వర్ ఉంది కోటింగ్ అయితే. ఇదైతే మనకి థ్యాంక్ యూ లెటర్ అని చెప్పొచ్చు. మొత్తం అంతా ఉంది. బుక్లెట్ ఇచ్చారు. అండ్ ఆల్సో ఇక్కడ చూసినట్టుగైతే ఇదైతే లిక్విడ్ ఇచ్చారు మనకి. అండ్ ఆల్సో ఇదైతే మనకి ట్రిమ్మర్ అని చెప్పుకోవచ్చు. నేనైతే బాక్స్ అంటే నేను లాస్ట్కి పెట్టేసాను. ఇదైతే మనకి ట్రిమ్మర్ ఓపెన్ చేసిన కవర్ ఓపెన్ చేసినట్టయితే మనకి ట్రిమ్మర్ ఉంటుంది. ఇది బ్లాక్ కలర్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే మనకి అండ్ ఆల్సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఏముంటుందంటే ఒక బ్రషర్ ఇస్తారు. అంటే లాంగ్ అదే అండి మనకి ఒకటి లాంగ్ ఇస్తారు, ఒకటి స్మాల్ ఇస్తారు. అంటే మీ బ్రీడ్ ప్రకారంగా తీసేసుకోవచ్చు. కావాలంటే ఫస్ట్ రివ్యూ ఇచ్చేసాను, దాని తర్వాత అన్బాక్సింగ్ చూపిస్తున్నాను. మనకు బాక్స్ ఓపెన్ చేయగానే మనకైతే ట్రిమ్మర్ సైజెస్ ఉంటాయి. 3 cm, 6 mm, ఇంకా 9 mm, ఇంకా 12 mm కూడా ఇచ్చారు. అండ్ సారీ అంటే నేను పొరపాటున తప్పు చెప్పాను. ఇదైతే మనకి సైజెస్ బట్టి మనం బ్రీడ్ షేవ్ చేసుకోవచ్చు. మనం ఇది కావాలంటే ఎయిర్ కటింగ్ కూడా చూసుకోవచ్చు. ఇదైతే మనకి USB-A to USB ఛార్జింగ్ పిన్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే అంటే పవర్ బ్యాంక్స్ తోటి మీరు ఛార్జ్ చేసుకోవాలంటే 3 hours to 8 hours పడుతుంది. మీరు పవర్ బ్యాంక్స్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే కొనుక్కోవచ్చు. నేనైతే రికమెండెడ్ చేస్తుంది MI పవర్ బ్యాంక్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే Realme పవర్ బ్యాంక్ అయినా, Samsung పవర్ బ్యాంక్ అయినా తీసుకోవచ్చు. అండ్ ఆల్సో సోనీ కూడా తీసుకోవచ్చు పవర్ బ్యాంక్. మీకు బడ్జెట్లో వస్తే సోనీ పవర్ బ్యాంక్స్ మీకు 500 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. అండ్ ఇది బిగ్ అని చెప్పుకోవచ్చు. 9 cm, ఇది 12 cm, 12 mm అని చెప్పుకోవచ్చు. ఇదైతే మనకి లాంగ్ ఉంది, అంటే మన నేల్ అంత ఉంది, అంటే పెద్దగా ఉంది. ఇదైతే మన ఫింగర్ అంత ఉంది. ఇదైతే మనం చూసినట్టయితే బుక్లెట్ ఇచ్చారు. ఇదైతే యూజర్ మాన్యువల్ అని చెప్పుకోవచ్చు. ఆల్సో మనకి స్మార్ట్ బాయ్, ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బాయ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎలా వాడాలో, ఇంకా గెటింగ్ స్టార్టెడ్ అని రాస్తున్నాయి. ఇంకా
యూజర్ మాన్యువల్ అని చెప్పుకోవచ్చు. యూజింగ్ ద ట్రిమ్మర్స్ అండ్ రౌండ్స్ ఉంది. ఇంకా మనకి అయితే బ్యాటరీ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఇంకా ఇది మోడల్ చూసుకున్నట్టయితే M4D12Q అని రాస్తుంది. బ్రీ ట్రిమ్మర్ అని రాస్తుంది. ఇన్ కాంపోనెంట్స్ ఇన్ క్యాజువల్స్ అంటే ఎలా వాడాలి, ఇంకా ఏమేమి తొలగించకూడదు, అంటే వేస్ట్ ఏం చేయకూడదు అని రాసున్నాయి. ఇంకా హ్యాండ్స్ ఓవర్ చూసుకున్నట్టయితే మనకి పవర్ బటన్ ఇచ్చారు. అండ్ ఆల్సో ఫ్లిప్కార్ట్ స్టార్ లోగో ఇచ్చారు. అండ్ ఆల్సో మనకి బ్లాక్ ఉంది. ఇంకా ఇది వెనక బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మ్యాట్ బ్లాక్ ఉంది. ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకి స్మూత్ బ్లాక్ ఇచ్చారు, అంటే స్మూత్ ప్లాస్టిక్ తోటి ఇచ్చారు. ఇది అయితే మనకి USB పిన్ అంటే ఇది టైప్ సి కదా, అంటే 8 అయితే అవ్వదు. ఇది అయితే మనకి ఆన్ వే డైరెక్షన్ పెట్టాల్సి ఉంటుంది. ఎలా ఛార్జ్ చేసినట్టుగైతే మీకు చూపిస్తాను. లాస్ట్లో అయితే మీకు ఎలా ఛార్జింగ్ ఎలా అవుతుందో చూపిస్తాను. ఇదైతే మన ఆన్ అండ్ టర్న్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అంటే మనం ఆన్ చేయొచ్చు, మనం ఆఫ్ చేయొచ్చు. ఇదైతే ట్రిమ్మర్ సౌండ్ అయితే నేను చూపించలేకపోతున్నాను, ఎందుకంటే సౌండ్ ఇష్యూస్ ఉన్నాయి. దానివల్ల నేను కట్ చేశాను, అంటే వాల్యూమ్ డౌన్ చేశాను. చూడొచ్చు, మనం ఆన్ చేయొచ్చు, ఇంకా ఆఫ్ చేయొచ్చు. ఇదైతే మనకు 749 రూపీస్కి ఈవెన్గా దొరుకుతుంది ఇదైతే. అండ్ మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఎనేబుల్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కామెంట్ బాక్స్లో ఇది కొనకూడదా మీ ఫ్రెండ్స్కి రాయండి. మీరు కొనుక్కున్నట్టయితే కామెంట్ బాక్స్లో రాయండి. అండ్ ఆల్సో ఇది ఛార్జింగ్ పెట్టాను. ఇదైతే మనకి రెడ్ నోటిఫికేషన్ ఉంది కదా, అదే అండి రెడ్ సింబల్ ఉంది కదా, అంటే ఇది బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కుతుందని. గ్రీన్లోకి ఎప్పుడు గ్రీన్ అండ్ ఆల్సో బ్లూ చూపించింది అనుకో, అది ఛార్జింగ్ ఫుల్గా అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇదైతే మనకి రెడ్ ఉంది, ఇంకా 3 hours 8 hours ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే మనకి మ్యాట్ ఫినిష్ తోటి వస్తుంది. ఆల్సో ఇది నేనైతే ఛార్జింగ్ చేస్తున్నాను. ఇది 3 hours to 8 hours పడింది. అండ్ ఆల్సో మీకు 1 day ఛార్జింగ్ కూడా పడుతుంది ఒక్కొక్క రోజు అయితే. నేను చూసుకొచ్చి ఇదైతే మ్యాట్ ఫినిష్ ప్లస్ స్మూత్ ఫినిష్ ఇచ్చాడు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కానీ ఫాలో అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను టెక్ జితేంద్రది. ఇంకా ఫేస్బుక్ పేజ్, ఇంకా టెక్ జితేంద్ర ట్విట్టర్ అకౌంట్ అవైలబుల్గా ఉంది. డొమెటిక్ జితేంద్రలో కూడా ఫాలో అవ్వచ్చు. మీకు 24/7 మీకు అవైలబుల్గా ఉంటాను. దాంట్లో నుంచి మనం చాట్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్లో. జై హింద్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై హింద్. ఇంకా ఆసమ్ వీడియోస్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. బాయ్ బాయ్. నౌ